పేరుకు అందరూ బంధువులే, కానీ సమయం వచ్చినప్పుడు తెలుస్తుంది ఎవరు బంధువులు, ఎవరు రాబంధువులు, ఎవరు ఆత్మబంధువులో అని. మిత్రమా, డబ్బు వస్తే నీ చుట్టూ చేరేవాళ్ళు చాలామంది ఉంటారు, కానీ జబ్బు చేస్తే చూసే దిక్కు ఎవరు కూడా ఉండరు. ఖర్చు పెట్టినంత సులువుగా సంపాదించలేము. కాబట్టి సంపాదిస్తున్నప్పుడే మీకంటూ కొంత దాచుకోండి మిత్రమా. మనం ఎవరో తెలియకుండా మన గురించి తప్పుగా మాట్లాడుతున్నారు అంటే బాధపడవలసిన అవసరం లేదు. గుర్తుంచుకోండి, కుక్కలు కూడా తెలియని వాళ్ళను చూసి మొరుగుతాయి. అంత మాత్రాన మనం చెడ్డవాళ్ళం అయిపోము మిత్రమా. మనం ఒకరిని అభిమానిస్తే వారిలోని మంచితో పాటు లోపాలను కూడా స్వీకరించగలగాలి. అప్పుడే స్నేహమైన బంధమైన బలంగా ఎప్పటికీ నిలిచి ఉంటుంది. ప్రపంచంలో లోపం లేని వ్యక్తి ఎవరు ఉండరు మిత్రమా. కోపం, బాధ, ప్రేమ ఇవి అందరి మీద చూపించలేము. మనం ప్రేమించే వారి మీదనో లేక మనల్ని ప్రేమించే వారి మీదనో మాత్రమే చూపించగలం. కానీ ఎంత బాధ పెట్టినా, ఎంత కోప్పడినా వాళ్ళని వదులుకోకండి. ఎందుకంటే మీకోసం ఏదైనా భరిస్తారు, కానీ మీరే దూరం అయిపోతే వాళ్ళు తట్టుకోలేరని గుర్తుంచుకోండి మిత్రమా. మనసులో కల్మషం లేనివారు మన ముందైనా మన వెనకైనా ఒకేలా మాట్లాడుతారు. మనసులో కల్మషం నింపుకొని ఉన్నవారు మన ముందు తీయగా, మన వెనకాల చేదుగా మాట్లాడుతారు. కానీ ఒకటి మాత్రం నిజం, సింహంతో స్నేహం చెయ్యొచ్చు, కానీ గుంటనక్కలతో స్నేహం అత్యంత ప్రమాదకరం మిత్రమా. సంబంధాలు ఎప్పుడు మామూలుగా చంపబడవు. అవి ఒకరిని నిర్లక్ష్యం, ప్రవర్తన, అహంకారపూరిత వైఖరి వలన మాత్రమే చంపబడతాయి మిత్రమా. కష్టం నీది, గెలుపు నీది, ఓటమి నీది. పడితే లేవాల్సింది నువ్వే, బాధను భరించాల్సింది నువ్వే, ధైర్యం చెప్పుకోవాల్సింది నీకు నువ్వే. ఇతరులు కేవలం చోద్యం చూస్తారు, వీలైతే ఎగతాళి చేస్తారు. అందుకే ఎవరిని పట్టించుకోవద్దు. నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళిపో మిత్రమా. ఎవరికీ సాధ్యం కానిది సాధించినప్పుడే నీ సత్తా ఏమిటి అనేది సమాజానికి తెలుస్తుంది మిత్రమా. మనకి దగ్గరగా ఉంటూ మనకి ఏదో మంచి చేస్తున్నట్లు కనపడుతూ మనల్ని వెనక్కి లాగాలి అని చూసే వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి. ఇకనైనా మిత్రమా, ఒకరిని నాశనం చేయాలని దుర్బుద్ధితో ఉండేవారు చివరకు వారే నాశనమైపోతారు. అదే కర్మ ఫలితం అంటే. కష్టం వస్తే నీది, సంతోషం వస్తే మనది. సహాయం చేస్తే మంచోడు, చెయ్యకపోతే చెడ్డోడు. డబ్బులు ఇస్తే మనోడు, ఇవ్వలేదంటే పగోడు. ఇదే నేటి సమాజం మిత్రమా.